ఎరువుల బస్తాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి అలసిపోయారా? పురుగు మందుల పిచికారితో పెట్టుబడి తడిసి మోపిడవుతుందా? అయితే మీ పశువుల పాకలోని మీకు తెలియని ఒక ద్రవ బంగారం ఉంది. అది గోమూత్రం. ఇది కేవలం వ్యర్థం కాదు, పంట పొలాలకు సంజీవని. 1 లీటర్ గోమూత్రంలో నత్రజని నుంచి సల్ఫర్ వరకు మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనితో తయారైన జీవామృతం వేస్తే రాయి లాంటి నేల కూడా వెన్నలా మారుతుంది. పురుగు మందులకు రూపాయి ఖర్చు చేయకుండా గోమూత్రంతోనే పంటను కాపాడుకోవచ్చు. మరి యూరియాకు ప్రత్యామ్నాయంగా క్రిమి సంహారిణిగా గోమూత్రం ఎలా పనిచేస్తోంది? గోమూత్రాన్ని పంటకు ఎలా వాడాలి? వ్యవసాయంలో గోమూత్రం గొప్పతనం ఏంటో తెలుసుకుందాం పదండి. భారతీయ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవటానికి ప్రధాన కారణం పెరిగిన పెట్టుబడి, తగ్గిన భూసారం. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమిలో ఉండే కోట్లాది సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం మళ్లీ మన మూలాల్లోనే ఉంది. అది గో ఆధారిత వ్యవసాయం. ముఖ్యంగా దేశావళి ఆవు మూత్రం వ్యవసాయంలో ఒక అద్భుతమని ఆధునిక సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. వ్యవసాయ నిపుణుల ప్రకారం ఒక దేశావళి ఆవు రోజుకు ఇచ్చే సుమారు 10 లీటర్ల మూత్రంతో మనం పంటకు కావలసిన యూరియాను, పురుగు మందును తయారు చేసుకోవచ్చు. ఇది విత్తన శుద్ధి చేయటానికి ఉపయోగపడుతోంది. మొక్క పెరుగుదలకు టానిక్లా పనిచేస్తోంది. తెగుళ్లను తరిమి కొట్టే అస్త్రంగా మారుతుంది. గోమూత్రాన్ని ఎందుకు వాడాలి అనేదానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. గోమూత్రంలో 95% నీరు ఉంటే మిగిలిన 5%లో అద్భుతాలు ఉన్నాయి. ఇందులో 2.5% యూరియా, మినరల్స్, హార్మోన్లు, ఎంజైమ్స్ ఉంటాయి. పంట ఏపుగా పెరగటానికి కావలసిన నైట్రోజన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది యూరియాకు బెస్ట్ ప్రత్యామ్నాయం. మట్టిలో పంటకు మేలు చేసే బ్యాక్టీరియాకు గోమూత్రం మంచి ఆహారం. ఇది భూమిలో పడగానే సూక్ష్మజీవులు చురుగ్గా మారి నేల గుల్లగా మారుతుంది. ఇందులో ఉండే ఔరిక్ హైడ్రాక్సైడ్ ఇతర ఆమ్లాలు మొక్కలకు రోగాలను తరిమికొట్టే శక్తిని ఇస్తాయి. గోమూత్రాన్ని నేరుగా వాడటం కంటే ఈ పద్ధతిలో వాడితే ఫలితం 100 రెట్లు ఉంటుంది. 5 లీటర్ల గోమూత్రం, 5 కిలోల ఆవు పేడ, 50 గ్రాముల సున్నం, పిడికెడు పుట్టమట్టిని 20 లీటర్ల నీటిలో కలపాలి. దీనిని బీజామృతం అంటారు. విత్తనం నాటే ముందే బీజామృతంతో శుద్ధి చేసి నాటితే మొలక శాతం పెరుగుతోంది, వేరు కుళ్ళు రాదు. ఇక 200 లీటర్ల నీరు, 10 లీటర్ల దేశావళి ఆవు మూత్రం, 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లం, 2 కిలోల శనగపిండి లేదా ఏదైనా పప్పుపిండి, పిడికెడు పుట్టమట్టి కలపాలి. దీనిని జీవామృతం అంటారు. ఇది పంటకు అమృతం లాంటిది. భూమిని సారవంతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎరువుల బస్తాలకు బదులు దీన్ని వాడాలి. ఇవన్నీ డ్రమ్ములో కలిపి నీడలో ఉంచి గోనె సంచితో మూసివెయ్యాలి. రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో అంటే క్లైక్ వైస్ తిప్పాలి. 48 గంటల్లో కోట్లాది సూక్ష్మజీవులు తయారవుతాయి. దీన్ని నీటి ద్వారా పంటకు పారించాలి. పురుగు నివారణ కోసం పురుగు మందుల కొనుగోలుకు షాపుకు వెళ్లొద్దు. 10 లీటర్ల గోమూత్రంలో 2 కిలోల వేపాకు ముద్ద లేదా సీతాఫలం ఆకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మరిగించి కాషాయం చేయాలి. దీన్ని వడపోసి పంటపై పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులు పారిపోతాయి. 1 ఎకరానికి రసాయన ఎరువులు, పురుగు మందుల కోసం సగటున 10,000 నుంచి 15,000 వరకు ఖర్చవుతోంది. కానీ గోమూత్రం, జీవామృతం వాడితే ఆ ఖర్చు కేవలం 1000లోనే ఉంటుంది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సాధారణ బియ్యం 40 రూపాయలు ఉంటే గోమూత్రంతో పండించిన దేశావళి బియ్యం 80 నుంచి 100 వరకు అమ్ముతారు. అంటే పెట్టుబడి తగ్గటమే కాదు, ఆదాయం కూడా పెరుగుతుంది. మన పెరట్లో ఉన్న గోమాత కేవలం పాలిచ్చే పశువు మాత్రమే కాదు, అది నడిచే ఎరువుల కర్మాగారం. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ చెప్పినట్లు ఒక దేశావళి ఆవు ఉంటే చాలు 30 ఎకరాల వ్యవసాయం చేయవచ్చు.